గతంలో ఇదే కులగణనకు సంబంధించి, ఇదే సర్వేకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి సర్వేనే చేసిందప్పుడు. సో ఇలాంటి సర్వే చేసినప్పుడు అప్పుడు ఏది ఈ బీసీల శాతం ఎంత వచ్చిందంటే 52% వచ్చింది గతంలో. ఏది కేసీఆర్ గారు సర్వే చేయించినప్పుడు. బట్ ఇప్పుడు 52% ఉన్న బీసీలు 46కు పడిపోవడం ఏంటి? ఇంకా పెరగాలి కానీ ఎలా తగ్గారు? అంటే గతంలో చాలా తక్కువ ఉన్న ఈ ఓసీలు పర్సెంటేజ్ అయితే ఏదైతే ఉందో ఆ ఓసీలు ఇప్పుడు పెరగడం ఏంటి? బీసీలు తగ్గడం ఏంటి? ఓసీలు పెరగడం ఏంటి? ఓ పక్క ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా తగ్గడం ఏంటి? ఇదే ఇప్పుడు మొత్తం కాంట్రవర్సీ నడుస్తుంది. దీని మీద అందరూ ఫైర్ అవుతున్నారు. అంటే ఇది కంప్లీట్గా బోగస్ సర్వే. కేవలం ఓసీలను తమ పర్సెంటేజ్ని ఎక్కువగా చూపించుకొని వాళ్ళు లబ్ధి పొందడానికి చూస్తున్నారు తప్ప నిజంగా కులగణన అనేది ఒరిజినల్గా జరగలేదు, ఫేక్ ఇది అని చెప్పేసి కూడా చాలామంది బీసీ నాయకులు మండిపడుతున్నారు.